ముకుంద జ్యువెలర్స్ మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ లో లాంగ్ హారాల పండుగ. ఈ ఆఫర్ నవంబర్ 8 నుండి 16 వరకు. హలో వ్యూయర్స్, వెల్కమ్ టు ఐడ్రీమ్స్ మీడియా. మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ అన్నారు మన పెద్దలు. ఎందుకంటే తల్లిదండ్రుల్ని ప్రత్యక్ష దైవాలుగా భావిస్తాం. తల్లిదండ్రుల తర్వాత అంతటి సముచిత స్థానాన్ని గురువులకి ఇస్తాం. ఎందుకంటే మనకి విద్యా బుద్ధులు నేర్పేది, మంచి ఏదో చెడేదో ఉన్నతమైన బంగారు భవిష్యత్తుకి బాటలు వేసేది ఉపాధ్యాయులనని విశ్వసిస్తుంటాం. అందులో భాగంగా ఎవరైనా అంటే పసితనంలో కావచ్చు, విద్యా బుద్ధులు అభ్యసిస్తున్నప్పుడు కావచ్చు, పాఠశాలలో కావచ్చు, పిల్లలు కొంత ఆకతాయిగా ఉన్న, చదువులో వెనుకబడిన, అదేవిధంగా డిసిప్లిన్ ఏమాత్రం తగ్గిన అటువంటి పిల్లల మీద ప్రత్యేక శ్రద్ధ చూపించి, బాబు ఈ వయసులో ఇలా ఉండడం కరెక్ట్ కాదురా, ఇది మంచి ఇది చెడు, ఇలా చదువుకుంటే ఇలా బాగుపడతావు, ఇలా మంచిగా చదువుకోవాలి, ఇలా ప్రవర్తించాలి, పెద్దల పట్ల ఇలా గౌరవంగా ఉండాలని ఉపాధ్యాయులు పిల్లలకి బోధించడం, అదేవిధంగా పిల్లలకి మంచి అలవాట్లు నేర్పించడం కూడా చూస్తుంటాం. అది సర్వసాధారణం కూడా, ఉపాధ్యాయుని యొక్క బాధ్యత కూడా. కానీ అలా మంచి విద్యా బుద్ధులు నేర్పించడం, అదేవిధంగా మంచి క్రమశిక్షణలో పెట్టడమే ఆ ఉపాధ్యాయుడికి శాపమైందేమో. రీసెంట్గా విజయనగరం జిల్లా బొబ్బిలి నియోజకవర్గం రాంభద్రపురం మండలంలోని జమ్ము వలస పాఠశాలలో ప్రధాన ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నటువంటి సువ్వాడ వెంకట అప్పలనాయుడు అనే ప్రధాన ఉపాధ్యాయుడికి ఒక చేదు అనుభవం అయితే ఎదురైంది. ఎందుకంటే 8 సంవత్సరాల క్రితం దిలీప్ అనే పూర్వ విద్యార్థిని ఆయన క్రమశిక్షణతో ఉండమని, మంచి విద్యా బుద్ధులు నేర్చుకోమని అప్పట్లో కొంచెం కోపం పడ్డాడంట. అదేవిధంగా డిసిప్లిన్గా ఉండమని కూడా కాస్త నచ్చ చెప్పాడంట. ఆ విద్యార్థికి అప్పటి నుండి కూడా ఈ ఉపాధ్యాయుని మీద కక్ష పెంచుకున్నాడు. నాకు చెప్పడం ఏంటి, నాకు మంచి చెడులు చెప్పడం ఏంటి, అదీ కాక క్లాస్లో అందరి ముందు నన్ను ఇలా చేయడం అంటూ అప్పటి నుండి కక్ష పెంచుకుని, ఎప్పుడు పెద్దవాడిని అవుతానా, ఈ ఉపాధ్యాయుడి మీద ఎప్పుడు నేను కక్ష తీర్చుకుంటానా అని అలా టైం చూశాడు. ఇంకేముంది, కొద్ది రోజుల క్రితం అక్టోబర్ 4వ తారీఖున ఎవరైతే ఉపాధ్యాయులు ఉన్నారో వెంకట అప్పలనాయుడు గారు, ఆయన విధులు ముగించుకొని వెళ్తున్న సమయంలో కత్తితో దాడికి యత్నం చేశాడు. ఆయన మీద అంటే దాడి చేయడానికి అయితే ప్రయత్నించాడు. సో భయభ్రాంతులకు గురైన ఆ ఉపాధ్యాయులు వెంటనే పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఫలానా వ్యక్తి వల్ల ఫలానా ఇలా జరిగింది అంటూ కూడా కంప్లైంట్ ఇచ్చారు. కంప్లైంట్ ఇచ్చిన తర్వాత పోలీసులు కూడా కేసు నమోదు చేశారు. కేసు నమోదు చేసిన తర్వాత సరే చిన్నపిల్లడే కదా, ఇలాంటి స్టూడెంట్స్ నా అనుభవంలో ఎంతో మందిని చూశాను. ఎందుకంటే మంచి చెడు చెప్తే మంచిని ఒక్కొక్క రకంగా స్వీకరిస్తారు. ఈ అబ్బాయికి నచ్చలేదు, నెమ్మదిగా తెలుసుకుంటాడేమో, వాళ్ళ తల్లిదండ్రులకు కూడా బాబు పరిస్థితి బాగాలేదండి, ఇలా నా మీద దాడికి యత్నం చేశాడు, కొంచెం మంచిగా చెప్పండి అంటూ తల్లిదండ్రులకు కూడా చెప్పాడు. సరే మారుతాడు కదా అనుకుంటూ టీచర్ యథాస్థితి తదారాజాగా మామూలు స్కూల్కి రావడం మొదలు పెట్టారు. టీచర్ ఎప్పుడు వస్తాడా అని ఎక్కడెక్కడో మాటు వేస్తూ కత్తి పట్టుకొని టీచర్ని ఎలా అయినా సరే చంపాలి అని భీష్మించి కూర్చున్నాడు దిలీప్, ఎవరైతే పూర్వ విద్యార్థి ఉన్నాడో. రీసెంట్ గా 2 days బ్యాక్ ఆ ఉపాధ్యాయులు వస్తున్న వీధిలోని మళ్ళీ అమాంతంగా ఒక్కసారి ఊరికి దాడి చేయడానికి ప్రయత్నించాడు. సో అక్కడ ఉన్న గ్రామస్తులంతా కూడా అలర్ట్ అయ్యి ఆయన్ని రక్షించి నెమ్మదిగా ఇంటికి కాపలా ఉండి పంపించారు. అప్పటి నుండి కూడా ఎవరైతే ఆ టీచర్ వెంకటప్పలనాయుడు ఉన్నారో, స్కూల్ కి రావాలన్నా, స్కూల్ నుండి ఇంటికి వెళ్ళాలన్నా ఇటొక నలుగురు అటొక నలుగురు ఉంటే గాని వెళ్ళలేని పరిస్థితి. అసలు ఏమైపోతుంది సమాజం ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నారు విద్యార్థులు? గత కొద్ది రోజుల క్రితం కూడా చూసుకున్నాం. మంచిగా చదువుకోవాలని అదే బొబ్బిలి నియోజకవర్గానికి చెందిన పెంట పాఠశాలకు సంబంధించి ఒక ఉపాధ్యాయుడు గుంజీలు తీస్తూ విద్యార్థులకి ప్రాధేయపడ్డాడు. మంచిగా చదువుకోండి, 10th క్లాస్ ఎగ్జామ్స్ దగ్గరికి వస్తున్నాయి, మీరు మంచి భవిష్యత్తు ఉండేవాళ్ళు, సో ఇలా ఆకతాయిగా ఉండకండి అంటూ వాళ్ళు ప్రాధేయపడి మరీ వేడుకున్నారు. అలానే కదా నేను కూడా చెప్పాను, నాకెందుకు ఇలా శాపమైంది అనుకుంటూ ఉపాధ్యాయుడు కూడా ఆందోళన చెందుతున్న పరిస్థితి. ఎలా చెప్పాలి? ఇంకా మంచి చెప్తే ఒకలా ఉంది, చెడు చెప్తే ఇంకోలా ఉంది. అసలు స్టూడెంట్స్ ఎలా స్వీకరిస్తున్నారు? సరే మంచి చెప్పినప్పుడు చెడు చెప్పినప్పుడు ఏదైనా సరే వాళ్ళకి ఇష్టం లేనప్పుడు ఊరుకోవచ్చు కదా. అంటే ప్రాణాలు తీయాలి అని ఎందుకు ఇంత కసి పెంచుకుంటున్నారు టీచర్స్ మీద? ఇదైతే మాత్రం టీచర్స్ కి నిజంగా ఆందోళన కలిగించిన విషయం అనే చెప్పాలి. ఎందుకంటే మెంటాలిటీ బాగాలేదనో, ఒక సైకోలా తిరుగుతున్నాడనో, హెల్త్ ఇష్యూస్ ఉన్నాయనో, వివిధ కారణాల కారణంగా
చాలా మంది ఎలా వాళ్ళు ప్రవర్తిస్తున్నారో కూడా తెలియటం లేదు. అలాంటి వారిని ఇంట్లో వారు కట్టడి చేయలేకపోతున్నారు. బయటకు వచ్చిన తర్వాత ఎవరిని టార్గెట్ చేసి ప్రస్తుతం పిల్లల్ని చూస్తున్నాం, ఇంట్లో పేరెంట్స్ మీద కూడా సైకిల్లో బిహేవ్ చేస్తున్నారు. దానికి ఉదాహరణ చాలా సంఘటనలు కూడా చూసాం. అది కాకుండా ఎప్పుడో 6 సంవత్సరాల క్రితం మంచి మాటలు చెప్పిన టీచర్ మీద ఏంటి కక్ష పెట్టుకోవడం ఏంటి, దాడి చేయడం ఏంటి, ఇదంతా కూడా ఆశ్చర్యంగా లేదు. ఇంకోసారి ఆ టీచర్ ఎవరికైనా మంచి బుద్ధులు నేర్పాలంటే నేర్పగలరా? కేవలం నాట్ ఓన్లీ ఆ టీచర్ కాదు, ఎవరైనా సరే ఎదుటి వ్యక్తికి మంచి చెప్పాలంటే ఆలోచించాలేమో అని ఒక క్వశ్చన్ మార్క్ అయితే ఇప్పుడు కనిపిస్తా ఉంది ఈ సిచ్యువేషన్ చూస్తా ఉంటే. సో ఎలా అయినా సరే పోలీసులు అయితే మాత్రం నిందితుడిని అదుపులోకి తీసుకుంటాం, కేసు విచారిస్తాం, తగిన సొల్యూషన్ కూడా చూపిస్తామంటూ ఆ ఉపాధ్యాయునికి అయితే భరోసా ఇచ్చారు. సో ఏదైతే ఎంత పోలీసులు భరోసా ఇచ్చినప్పుడు కూడా ఉపాధ్యాయుడికి అయితే మాత్రం ఏ వైపు నుండి దిలీప్ అనే విద్యార్థి ఎలా దాడి చేస్తాడో, ఆ పూర్వ విద్యార్థి ఏం చేస్తాడో కూడా ఒక భయంకరమైన వాతావరణంలో ఉన్నాం, అసలు నిద్ర పట్టడం కూడా మానేసిందంటూ ఉపాధ్యాయుడు లబోదిబో అంటున్న పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. కెమెరా పర్సన్ బాలకృష్ణతో పద్మ, ఐ డ్రీమ్స్ మీడియా, విజయనగరం.